IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అవ్వటం జరిగింది. ఆమె ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో భేటీ అయిన తర్వాత ఆమె అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళటం జరిగింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో కూడా ఆమె భేటీ అవ్వటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏపీలోని విజయవాడలో దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనికి కేంద్రం నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వస్తున్నారని, సో అలాగే డీకే శివకుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం ఇవ్వటానికి వచ్చినట్లుగా తెలియజేశారు. అలాగే రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లుగా వారు కూడా ఈ నెలలో విజయవాడ వస్తున్నట్లుగా తెలియజేశారు. మొత్తానికి విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. గతంలో 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా చాలా ఘనంగా నిర్వహించేది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని గురించి అయితే ఇప్పటి వరకు నోరు మెదపలేదు, నిర్వహిస్తారా లేదా అనేటువంటి అంశాన్ని తెలియజేయలేదు. పార్టీ పరంగా జగన్ తన తండ్రి జయంతి వేడుకలు నిర్వహిస్తారా లేదా అనేది ఇప్పటి వరకు అయితే ఎక్కడా కూడా దీని గురించి చర్చ రావట్లేదు వైసీపీలో. బట్ కాంగ్రెస్ మాత్రం వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించి షర్మిల తమ పార్టీలోకి వచ్చినటువంటి నేపథ్యంలో, గతంలో వైఎస్ఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన లెగసీని కాంగ్రెస్ పార్టీ వాడుకుని మరలా ఏపీలో పుంజుకోవాలనేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇది చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. మరి ఇది ఎంతవరకు సహకరిస్తుంది, వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది అయితే చూడాలి.